అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫామ్ చూపిస్తాను. మనకి ఫామ్స్ ఇంకా నేచురల్గా ఉండేవి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఉండేవి క్వాలిటీ ఉండేదానికి పబ్లిసిటీ ఉండదు, పబ్లిసిటీ ఉన్నదానికి క్వాలిటీ ఉండదు. అదే లాజిక్. ఎందుకంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయరు. ఏ ఫామ్కి వెళ్ళినా డాగ్స్ మ్యాండేటరీ. ఫామ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని అడిగే వెళ్ళాలి, లేకపోతే డాగ్స్ వల్ల థ్రెట్ ఉంటుంది. సో అయితే ఈ ఫామ్లో పబ్లిసిటీ తక్కువ. మరి మీరు ఇప్పుడు చేస్తుంది పబ్లిసిటీ కాదా అని మీరు అనొచ్చు. ఇదేం పబ్లిసిటీ కాదు, ఇది మా నాన్న వాళ్ళ ఫామే. సో నాకు ఎలాగో ఛానల్ ఉంది, సంక్రాంతి కదా, మీకు కూడా మంచి ఒక సంక్రాంతికి కోళ్ళు పందాలు, కోళ్ళు పుంజుల కోసం వెతుకుతూ ఉంటారు కదా, అలా సెర్చింగ్లో నా వీడియో కూడా వెళ్తుంది అనేసి నేను వీడియో తీసుకున్నాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నేను వాళ్ళ వెంట ఉండి వీడియో తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఇవన్నీ చికెన్ కోసం కోళ్ళు, పందాల కోసం కోళ్ళన్నీ ఒకవైపు ఉంటాయి. ఈ చికెన్ కోసం ఉండే కోళ్ళు ఫ్రీ రేంజ్లోనే తిరుగుతాయి. వాటిని ఒక దగ్గర పెట్టారు, నైట్ మాత్రం షెడ్లోకి పంపిస్తారు. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం తిరుగుతాయి. మంచిగా ఫుడ్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పెడతారు. వాటర్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఇవి ఉన్నాయి కదా వీటిల్లో పోస్తారు. మట్టి ఉన్నాయి కదా వాటిని కడిగి పోస్తారు. మళ్ళీ ఒక టైంలో నాచది పట్టకుండా ఒక సైడ్కి ఆరపెడతారు అన్నమాట. చూసారు కదా, మా ఫాదర్ ఇంకా ఫుల్ టైం దీనిలోనే వర్క్ చేస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్ బియ్యం ఇంకా తవుడు ఇవన్నీ ఉడకబెట్టేసి, బియ్యం ఉడకబెట్టి దానిలో తవుడు ఇదంతా కలిపి వాటికి మనకి ఇప్పుడు ఫామ్స్లో పశువులకి ఎలా దానా వేస్తారో వాటికి ఎలా వేస్తారు, ధాన్యం వేస్తారు. ఇది ఆ రోజు మా కోసం కోడిని కోయటానికని పట్టుకున్నారు, బ్లాక్ పెట్ట. మా చిన్నప్పుడు కోళ్ళు కొంచెం ఉండేవి, కానీ ఇన్ని వెరైటీస్ ఉండేవి కాదు. వీళ్ళు ఇక్కడ బ్రీడ్స్ డెవలప్ చేస్తున్నారు అన్నమాట. అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా రకాల బ్రీడ్స్ బయట నుంచి తెప్పించుకోవటం, వాటిని ఇక్కడ డెవలప్ చేయడం. అంటే వాటిలో బాగా ఇక్కడ డెవలప్ చేసిన ఈ నల్లవి ఇంకా తెల్లగా ఉంటాయి కదా, అవి సేతువాలు అంటారంట. వాటిని బాగా డెవలప్ చేశారు ఇక్కడ. కొన్ని ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి. పందాలవి ఒక మొత్తం కేజెస్ ఉంటాయి, వాటిని స్టీల్ దాంతో చేస్తారు. వాటిల్లో పెట్టేసి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ వాటికి ఫుడ్ సపరేట్ ఉంటుంది వాటికి. అయితే ఇవి నాటుకోళ్ళు చాలా, నేను ఈ వీడియో చేశాక నేను చాలా వీడియోస్ రిఫర్ చేసినప్పుడు నాటుకోళ్ళకి రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందని అన్నారు. కానీ మా ఫామ్లో ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కోళ్ళు తప్పించి మిగతా అన్నీ, ఎందుకంటే వీళ్ళు ఒకే దగ్గర గుంపుగా పెంచరు. సో చాలా ఎక్కువ ఫ్రీ రేంజ్ ఉంటుంది కాబట్టి వీటికి ఏమైనా ఏమైనా జబ్బులు అవి వచ్చినా కూడా కొన్ని కోళ్ళతోనే అది ఆగుతుంది. అన్ని కోళ్ళకి స్ప్రెడ్ అవ్వడం తక్కువ. అలర్ట్గా ఉండి ఏదైనా జబ్బు వస్తే మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. ఈవెన్ మనం ఎలా వేసుకుంటాం అలాగా. సో చాలా కేర్ తీసుకుంటేనే ఫామ్ని నడపగలం. మనమే చేసుకోగలగాలి. అంటే వేరే మనుషుల్ని పెడితే 1 నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, వాళ్ళు సరిగ్గా పనిచేయరు, తర్వాత మళ్ళీ రారు కూడా. 2 months తర్వాత మళ్ళీ జాబ్ ఈ వర్క్ చేయలేరు, వాళ్ళు చేయరు కూడా. సో మనం చేసుకోగలం అన్న వాళ్ళే ఫామ్స్ పెట్టుకోవాలి, లేకపోతే చాలా లాస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కరోజు వీటిని కేర్ చేయకపోయినా ఇవి మొత్తం చనిపోతాయి కదా. అందుకని ఒక్కరోజు సొంత మనుషులు అయితేనే కదా ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా చేసుకోగలరు. ఆబ్వియస్లీ పని వాళ్ళు అయితే ఖచ్చితంగా లీవ్స్ అడుగుతారు కదా. సో అలా అన్నమాట. ఇంక వీటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 2 మనుషులు అలా ఉండిపోవాలి, అట్లీస్ట్ ఒక మనిషి అయినా. ఇంకా గ్యాప్ లేకుండా వీటి మీద వర్క్ ఉంటుంది. ఇది ఏదో స్ప్రే చేస్తున్నారు, నేను ఇది కనుక్కోలేదు ఏంటో. ఇది వీక్లీ చేస్తారనుకుంటా, తెలీదు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను అడిగి చెప్తాను మీకు. ఇదన్నమాట ఫాము, మంచి ఫామ్ ఉంది. నేను నెక్స్ట్ వీటన్నిటిని సపరేట్గా వీడియో తీసి మీకు చూపిస్తాను.
వీటికి ఇంత కేర్ తీసుకుంటేనే ఇవి హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. ఏదో వీడియోలో చూసినంత ఈజీ అయితే కాదు ఫార్మింగ్, చాలా కష్టం. ఇంకా టైం ఇంకా మన టైం ఇవ్వాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి, వాటికి ఫుడ్ ఇవన్నీ కాస్ట్లు చాలా పెరిగిపోయి ఈ మిషన్ కొన్నారన్నమాట. వీటికి ఇలా చేయడానికి ఇంక్యుబేటర్స్ కొన్నారు, పిల్లల్ని గుడ్లని పిల్లలు చేయడానికి ఎక్విప్మెంట్ ఇంకా అమౌంట్ కావాలన్నమాట ఫార్మింగ్ చేయాలంటే. ఈ కోడి పందాలు ఇయర్ మొత్తం పెంచితే ఓన్లీ సీజన్లోనే వీటిని సేల్ ఉంటుంది, సంక్రాంతిలోనే. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను వీటిని సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. రీచ్ ఉంటేనే చేస్తాను, లేదంటే టైం వేస్ట్ కదా చేయను. అందుకే కొంచెం కామెంట్ పెట్టండి వీటిని సపరేట్గా వీడియో తీయాలా లేదా అనేది. సో అయితే అలా చూడండి మరి ఫామ్ ఎలా ఉందో. చూసారా, ఇక్కడ ఫ్రెష్ వాటర్ పడతారన్నమాట. వీటికి ఫ్రెష్ వాటర్ తాగటానికి వేస్తారు. ఇంకా దాన్ని నానబెడతారు. ఈ ఫ్రెష్ వాటర్లోని నానబెట్టి దాన్ని కడిగి అప్పుడు అందులో ఉన్న పొల్ల అంటారు కదా, తేలిపోయే ధాన్యాన్ని పడేసి గట్టిగా ధాన్యాన్ని వేస్తారు. చాలా కేర్ తీసుకుంటారు. ఈవెన్ పిల్లల్ని ఎలా పెంచుతారో ఆడవాళ్ళు, వీళ్ళు కోళ్ళని అలా పెంచుతారు. నెక్స్ట్ వీడియోలో వాటికి ఫుడ్ పెట్టడం అవన్నీ నేను చూపిస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్.